అప్పుడే అక్కడికి వచ్చిన సందీప్ భార్య నిర్జీవంగా పడి ఉన్న సందీప్ను చూసి ఉన్నపాటుగా కుప్పకూలిపోతుంది. ప్రాణంగా ప్రేమించిన భర్తను ఆ స్థితిలో చూసి పిచ్చిదైపోతుంది. ఇక అప్పటి నుంచి ఇల్లు వాకిలి వదిలేసి ఆ గ్రామంలోనే తిరుగుతూ ఉంటుంది. మోహిని పిశాచి ఆడవాళ్ళని ఏమీ చేయకపోవడంతో సందీప్ భార్యకు ఏమీ కాదు. ఇదండే జరిగిన కథ. ఇప్పుడు చెప్పండి, ఈ కాలంలో కూడా ఇలాంటి వాటిని నమ్ముతారా అన్నారు కదా, ఇప్పుడేమంటారు? హే, ఇదంతా పోలిష్. మా సందీప్కి అసలే భయం ఎక్కువ. అర్ధరాత్రి వేళలో ఫుల్గా తాగి వెళ్తుంటే, అసలే అడవి ప్రాంతం కదా, ఏ క్రూర జంతువో చంపేసి ఉంటుంది. మీ చదువుకున్న వాళ్ళు ఎంత చెప్పినా ఇంటర్. ఓసారి మర్మం బోధపడితే గాని ఏది నమ్మరు కదా. నాకెందుకు గాని ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే దత్తలయ్య గుట్టొస్తుంది. అది దాటి 1 మైలు ముందుకు వెళ్తే మట్టి రోడ్ ఒక్కటే వస్తుంది. ఆ రోడ్ అమ్మటా వెళ్తే పూతల పట్టు వచ్చేస్తుంది. బాబు, మర్రి చెట్టు దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండు, బతుకుంటే రేపు కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న ఆటో డ్రైవర్ని చూసి, సర్లే ఇలాంటివి చాలా సినిమాలో నేను చూశాను గానీ నువ్వు వెళ్ళు అంటూ డబ్బులు ఇచ్చేసి సూట్ కేసు తీసుకుని బయలుదేరుతాడు కార్తీక్.